హలో ఆల్, మక్నా విత్ కాంబినేషన్ ఆఫ్ అటుకులు సెర్లక్ చూసేద్దామా. లాస్ట్ టైం మక్నా విత్ ఓట్స్ చేశా కదా, ఈసారి అటుకులు ఇంట్రొడ్యూస్ చేశాను. సరే, ఈ ప్రాసెస్ చూసేద్దాం. ఒక కప్ మక్నా తీసుకున్నాను, చాలా చాలా చిన్న కప్ మక్నా తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. అది ఒకసారి చెక్ చేసుకుంటే స్మాష్ అయితే మంచిగా రోస్ట్ అయినట్టు తీసి పక్కన పెట్టుకొని, ఏ కప్తో అయితే మక్నా తీసుకున్నామో అదే కప్కి 3/4 కప్పు అటుకులు తీసి మంచిగా డ్రై రోస్ట్ చేయాలి. చేశాక అందులోనే ఒక 5 జీడిపప్పు, 5 బాదం పప్పు వేసి ఒక చిన్న స్పూన్ వాము వేసి అది బాగా డ్రై రోస్ట్ చేయాలి. చాలా చిన్న మంట పెట్టుకొని, కానీ మాడకూడదు. తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టిన తర్వాత మంచిగా జల్లించాలి. అప్పుడే మనకి ఫైన్ పౌడర్ వస్తుంది. మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. 2 స్పూన్స్ వేసి ఎటువంటి లంప్స్ లేకుండా కలిపిన తర్వాత అది మంచి టెక్స్చర్ వస్తుంది కదా, అప్పుడు ఒక చిన్న స్పూన్ గీ వేస్తే అంతే, అయిపోయింది. సర్వ్ చేసేయడమే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి.